వచ్చిన 15 రోజుల్లోపు వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదు. చర్లపల్లి జైలుకి తీసుకెళ్తారు. ఇక్కడే, ఎందుకంటే కేసు హైదరాబాద్లో ట్రయల్ జరుగుతుంది. చర్లపల్లి జైల్లో అవినాష్ రెడ్డి ఉండక తప్పదు. ఇది ఉన్న ఫ్యాక్ట్. రాజకీయం ఈ కేసు చుట్టూతా ముడిపడి ఉన్నది. ఈ కేసు చుట్టూతా రాజకీయం అనేటువంటిది అనేక రకాలుగా అనేక ఒత్తిళ్లు చేస్తూ ముందుకు వెళుతుంది. అందుకనే సిబిఐ లాంటి సంస్థ వచ్చి వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి కర్నూలుకి అరెస్ట్ చేయటం సాధ్యం కాక వాళ్ళు వెనుదిరిగి వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అంటే ఎంతటి ప్రకంపనలు జరిగినాయో చూసాం. వైఎస్ సునీత ఇప్పుడు రోజుకు 3 సార్లు అడుగుతుంది. వైఎస్ షర్మిల రోజుకు 6 సార్లు అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా నిలదీసి అడుగుతున్నారు. చంపింది మీరే, ఆ చంపిన వ్యక్తులకు నువ్వెందుకు సహకరిస్తున్నావు జగనన్న? నీకేంటి ఆ పాత్ర? నీకేం సంబంధం ఉంది? అతను కనుక విచారణకి వెళితే నీ మీద ఏమన్నా చెబుతాడని నీకేమన్నా అనుమానమా, భయమా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంకంతకంటే ఇంకేం చెప్తారు? వాళ్ళు అంత డైరెక్ట్గా అడుగుతున్నారు. దానిపైన మరి ఎక్కడా కూడా ఏ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పాలని చెబుతాడు, ఏం చెప్పడం. సరే, మొత్తానికి ఇప్పుడు దస్తగిరి వేసిన పిటిషన్ మీద వాళ్ళ జడా శ్రవణ్ కుమార్ ఏదో అడిగినట్లున్నాడు. దానిపైన వాళ్ళేం పెద్దగా రెస్పాండ్ కాలేదు. సురేష్ గారు, ఏందండి మొత్తానికి ఏం జరుగుతుంది? వంశీ గారు, దస్తగిరి గారు ఏంటంటే ఈయన ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ మే 31 తేదీ 2023 ఇచ్చిన యాంటిసిపేటరీ బెయిల్ని రద్దు చేయడం ఒకటి, అవినాష్ రెడ్డి గారిని కస్టడీలోకి తీసుకోమని చెప్పి దాంతో పిటిషన్ వేశారు. అయితే ఇవాళ దస్తగిరి గారు కోరడం కంటే ఇవాళ సిబిఐ కౌంటర్ వేసింది వంశీ గారు. సిబిఐ కౌంటర్లో దస్తగిరి గారి అభిప్రాయంతో ఏకోభవిస్తూ అవును అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాల్సిన, ముందస్తు బెయిల్ అనేది రద్దు చేయాలి, మేము కూడా కోరుతున్నాము. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు సాక్షులను బెదిరిస్తున్నారు, అదే విషయం ఇప్పటికే అది జరిగింది. సో ఎవరైతే దస్తగిరి గారు మా ప్రధాన అప్రూవర్, సాక్షితో పాటు ప్రధాన అప్రూవర్ దస్తగిరి గారు, ఆయన కుటుంబాన్ని బెదిరించారు. కాబట్టి ఆయన అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఏకీభవిస్తూ ఇప్పటికే కొంతమందిని సాక్షులను బెదిరించారు అని చెప్పని కూడా కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ. సో దాని మీద విచారణ అనేది 8వ తారీఖు వాయిదా పడ్డప్పటికి కూడా సో ఇందులో కీలకమైన అంశం ఏదైతే దస్తగిరి గారు కోరుతున్నారో రద్దు చేయాలని, మీకు తెలుసు ఇక్కడ మనకి చైతన్య రెడ్డి వాస్తవంగా మనకి జై భీమ్ పార్టీ నుంచి పులివెందుల్లో కంటెస్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసిన సందర్భంలో దస్తగిరి తండ్రి మీద అటాక్ జరిగింది. దాన్ని ఆధారం చేసుకొని అదే సమయంలో ఈ శివకుమార్ రెడ్డి గారి, శంకర్ రెడ్డి గారి కుమారుడు దేవిరెడ్డి చైతన్య రెడ్డి జైలుకి వెళ్ళటం, అప్పుడు తను బెదిరించాడు. ఆ 2 కారణాలతో దస్తగిరి గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇప్పుడు ఈ సిబిఐ కూడా అవును చేయాల్సిందే, రద్దు చేయాల్సిందని చెప్పడంతో కీలకం. మీకు తెలుసు యాక్చువల్గా ఏప్రిల్లో ఆయన మొత్తం మీద అసలు అవినాష్ రెడ్డి గారు లార్జర్ కాన్స్పిరసీలకు భాగంగా 2023 జనవరిలో నోటీస్ జారీ చేయడం, ఫిబ్రవరిలో జారీ చేయడం, మార్చిలో సో ఒకసారి మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే హైకోర్టు ఏంటంటే మధ్యలో 4 రోజుల వరకు అరెస్ట్ చేయొద్దంటే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే అట్రోషియస్ అనే పదం కూడా సుప్రీంకోర్టు వాడింది. కానీ ఆ రకంగా అరెస్ట్ చేయడం, మళ్ళీ అటెండ్ కావాలి, అది కావాల్సిందే అన్న తర్వాత 31న బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే పూచీకత్తు మీద విడుదల చేయండి, అదేవిధంగా సిబిఐ అనుసరించింది. అయితే ఇక్కడ ఇవాళ ఒక అంశం వచ్చింది. సుప్రీంకోర్టుకి సునీత గారు వెళ్ళి బెయిల్ రద్దు చేయమని కోరే వరకు మీరు ఎందుకు వెళ్ళలేదంటే, వాస్తవంగా మేము కూడా ఆయన బెయిల్ రద్దు చేయమని అడుగుదాం అనుకున్నాము. కానీ ఈలోపు సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్తుంటారు, మేము విడిగా కౌంటర్ అనే మన పిటిషన్ దాఖలు చేయలేదు, కాబట్టి ఇప్పుడు ఆయన రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సుప్రీంకోర్టులో కవితగా మన సునీతారెడ్డి గారు వేసిన పిటిషన్ 22 తర్వాత రాబోతుంది వంశీ గారు అది. కాబట్టి ఇక్కడ ఇవాళ సిబిఐ వేయటమే చాలా కీలకమైన అంశం కింద చూడాల్సి ఉంది.